అయితే ఇంట్రెస్ట్కి వెళ్ళి ఎవడు సర్చ్ చేస్తాడండి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనేది? ఇది ఎవరికి తెలియదు ప్రస్తుతం. ఓకే, సరే, ఇది ఒకటి. తర్వాత స్లైడ్ షేర్ అది ఉందని కూడా చాలా మందికి తెలియదు. అక్కడికి పోయేది ఎవడు, పోయినా కూడా ఈడ మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఎవడు సర్చ్ చేస్తాడు? ఇది ఒకటి. యూట్యూబ్కి వెళ్తే సర్చ్ చేస్తారు, యూట్యూబ్ అంటే ఫేమస్ కాబట్టి. కానీ ఈ రెండింటి గురించి ఎవరు సర్చ్ చేస్తాడు అన్నది మీకు క్వశ్చన్. సో దానికి నేను ఆన్సర్ చెప్తా. at the end of this video you will come to know దానికి ఎంత వాల్యూ ఉందన్నది. అంతకంటే ముందు ఈరోజు నేను 2 more టాపిక్స్ చెప్తా మీకు. క్లాసిఫైడ్ సబ్మిషన్, సెకండ్ వచ్చేసి ఫోరం పోస్టింగ్, థర్డ్ Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్ వెబ్సైట్స్. 3 అనుకుందాం. దీంతో మనకు 3, 3, 6, 3, 9 అవుతాయి. ఇంకా 2 ఉంటాయి మెయిన్ మేజర్లో. ఓకే, క్లాసిఫైడ్ సబ్మిషన్ అండి. మనకు అందరికి తెలుసు, అప్పట్లో ఈనాడు పేపర్లో క్లాసిఫైడ్స్ అని వస్తుంటే అదేం లేదు, జాబ్స్ గురించి పేపర్లో లిస్ట్ చేయడం. ఇప్పుడు ఎవరు చూస్తారండి ఈనాడు పేపర్ కానీ ఏ పేపర్ కానీ ఎవరు చదవడు, కాబట్టి దానికి వాల్యూ లేదు. కానీ ఆన్లైన్లోకి వెళ్ళి OLX కానీ, క్వికర్ కానీ, తర్వాత జస్ట్ డైల్ కానీ, ఇవన్నీ కూడా క్లాసిఫైడ్ సబ్మిషన్ అండి. ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తారు, జాబ్స్ ఉన్నాయా, సెకండ్ హ్యాండ్ కార్డ్స్ ఉన్నాయా, ఏమున్నాయని చెక్ చేస్తారు. ఓకే, విధంగా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేయండి, క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్. మీకు తెలియని ఎన్నో వచ్చేస్తాయి. సో ఒక్క OLX కాకుండా మిగతా అన్నిటి మీద తీసుకొని మనము మన క్లాసిఫైడ్ అంటే మనం కార్ అమ్ముతున్నామా, ఫోన్ అమ్ముతున్నా, దాన్ని మనం పోస్ట్ చేయాలి. చాలా వెబ్సైట్స్ వస్తాయండి. ఇక్కడ 400 సైట్స్ ఉన్నాయి లోడింగ్. అయితే మీరు చెప్పండి, మనం కార్ అమ్ముతలే ఏమవుతలేం భయ్, మన బిజినెస్ ప్రమోషన్ చేసుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? మన కోర్స్ ఉందిరా భయ్ అని చెప్పాలి, అంతే. సో ఇక్కడ ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేది టు సెల్ సంథింగ్, బట్ మనం చేసేది ఏంటంటే మన ప్రోడక్ట్ ని సేల్ చేయాలి, అంతే. సో ఇక్కడ click.in అనే వెబ్సైట్ ఉంది. ఇది లోడ్ అయినప్పుడు వస్తుంది. అక్కడ అది లేట్ అయింది కాబట్టి నేను డైరెక్ట్ వెళ్తున్నా. click.in, క్లిక్ ఇండియా అన్ని చాలా ఉంటాయి. ఈ వెబ్సైట్కి వెళ్ళినా అండి నేను. ఇది ఒక యాడ్ పోస్టింగ్ సైట్. మీ యాడ్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఫస్ట్ మన కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. మీ వెబ్సైట్ ఏ కేటగిరీకి సంబంధించి, యాడ్ అనేది ఏ కేటగిరీకి సంబంధించింది? నాది ఎడ్యుకేషన్ అండి. రియల్ ఎస్టేట్ చేస్తే రియల్ ఎస్టేట్ చేయండి, ట్రావెల్ చేస్తే ట్రావెల్. ఎడ్యుకేషన్ అండి నాది. ఎడ్యుకేషన్ లో ఏందండి ఇది? ఇక్కడ మీది ప్రొఫెషనల్ కోర్సెస్, సమ్మర్ క్యాంప్స్, సమ్మర్ క్యాంప్ అయినది, లేదంటే ఇంకేం చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్రెడీ ఇక్కడ చాలా మంది పోస్ట్ సర్టిఫైడ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఏమేమో ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ యువర్ యాడ్ అని కొట్టండి. ఇక్కడ ఏం లేదండి, మన యాడ్ పోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు. మీరు డబ్బులు కూడా తీసుకోవడం యాక్చువల్గా, కానీ డబ్బులు పే చేస్తే విజిబిలిటీ చాలా ఉంటుంది. బట్ మనం ఫ్రీ చేయడానికి ట్రై చేద్దాం. దీనివల్ల ఏమొస్తుందో చూద్దాం. అంటే రియల్ పీపుల్ ఇలాంటి వెబ్సైట్కి వచ్చి మీ యాడ్ చూస్తారు. యాడ్ చూడడం వల్ల మీకు లీడ్స్ వస్తాయి డైరెక్ట్. పీపుల్ కాల్ యువర్ బిజినెస్. ఆర్ఎల్స్ మీ పోస్టర్ ఎలా ఉండాలంటే ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ మీరు అమ్ముతున్నారు అనుకోండి, ఆ కార్ ఫోటో ఉండాలి కదా. ఇక్కడ మనం కోర్స్ అమ్ముతున్నాం కాబట్టి ఆ కోర్స్ లో మీ వెబ్సైట్ పేరు, ఫోన్ నెంబరు, క్లియర్ ఇమేజ్ పెట్టారనుకోండి, యాడ్ చూసిన వాడు మీకు కాల్ చేస్తాడు, లీడ్ వస్తుంది దీనివల్ల. ద సేమ్ టైం ఆ వెబ్సైట్ చూసుకుని డైరెక్ట్ వాడు ఓపెన్ చేస్తారు కదా, ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. సో ప్లాన్ యువర్ ఫోటో ఇన్ సచ్ వే దట్ అందులో అన్ని డీటెయిల్స్ ఉండాలి, ప్రాపర్ డీటెయిల్స్ ఉండేట్టు ప్లాన్ చేసుకోండి. నేను ఒక సమ్మర్ క్యాంప్ది అప్లోడ్ చేస్తున్నాను. రైట్, ఎక్కడ ఇది క్లాసిఫైడ్ అంటే లోకల్కి ఉంటుందండి, ఒక లొకాలిటీకి సంబంధించింది. కాబట్టి మీరు ఇది ఏ లోకల్లో చేస్తారు, హైదరాబాద్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇంకా రాదు కాబట్టి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. సో నేనేమని పెడుతున్నా, పెడుతున్నా టైటిల్ డిజిటల్ మార్కెటింగ్ సమ్మర్ క్యాంప్ హైదరాబాద్. ఎక్కడ పోయినా గుర్తుపెట్టుకోండి, టైటిల్స్ చాలా ఇంపార్టెంట్.
కాబట్టి కీవర్డ్ రీసెర్చ్ అయితే మనం ఏం చేసామో అది బాగా చేయాలి. ఓకే, ఇది కస్టమర్ చూస్తాడండి. అట్ ద సేమ్ టైం సర్చ్ ఇంజన్స్ కి, అట్ ద సేమ్ టైం కస్టమర్ డిజిటల్ మార్కెటింగ్ సమ్మర్ క్యాంప్ ఇన్ హైదరాబాద్. ఓకే, డిస్క్రిప్షన్. Want to learn something new in this summer? Enjoy best digital marketing summer camp 2020. This is suitable for 10th class students, +2 students, and degree students. Course fee is only 8,500. Right. I mentioned something. Email ID. ఇది ఎందుకు ఇవ్వాలంటే విల్ బి గెటింగ్ అ వెరిఫికేషన్. ఫోన్ నెంబర్ కూడా పెట్టండి, సో దట్ యూ విల్ గెట్ ఎ లీడ్, రైట్? అంతే. సెక్యూరిటీ కోడ్ వచ్చేసి 580776. That's it, guys. This is how you create a listing. ఈ విధంగా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ప్రతి దగ్గర వెళ్ళి ఎంత ఛాన్స్ దొరికితే అంత నీ కంపెనీ గురించి మాట్లాడండి. ఆటోమేటిక్ గా గూగుల్ ఏమనుకుంటాడు, అరే వీడు తోపున్నట్టు ఏడవైనా వీడే కనిపిస్తుందని విజిబిలిటీ పెరుగుతుంది అనమాట. ఓకే, క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్ లిస్ట్ అనుకుంటే ఇక్కడ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఓపెన్ చేయండి, ఎక్కడ పోయినా కూడా మీకు ఫ్రీ లిస్టింగ్ ఉంటుంది. ఒకవేళ పెయిడ్ లిస్టింగ్ ఉందనుకోండి, అది వదిలేసి ఇంకో దానికి వెళ్ళండి. మీ క్లయింట్ డబ్బులు పే చేస్తే మాత్రం పెయిడ్ లిస్టింగ్ తీసుకోండి. లేదంటే పెయిడ్ లిస్టింగ్ అబ్వియస్ గా విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది, మీ లీడ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇట్ విల్ ట్రై ఫ్రీ ఆఫ్ కాస్ట్. పోస్ట్ చేద్దాం. ఇది పోస్ట్ చేసినప్పుడు వీడు రివ్యూ చేస్తాడు. రివ్యూ చేసి సమ్ టైమ్స్ ఇమీడియట్ గా అప్రూవ్ చేస్తాడు, సమ్ టైమ్స్ ఒక 5 minutes టైం ఉంటుంది. నాకు మెయిల్ వస్తుంది, ఇప్పుడు పబ్లిష్ యువర్ క్లాసిఫైడ్ యాడ్ అన్నాడు. క్లిక్ టు పబ్లిష్ యువర్ యాడ్. అయిపోయింది, మనకు పబ్లిష్ అయిపోతుంది. మన యాడ్ చూసుకుంటాం, ఇదిగో మన యాడ్ అనేది పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే click.inకి వస్తారో, నార్మల్ గా రెగ్యులర్ గా చాలా మంది జాబ్స్ ఏదైనా కొనడానికి OLX వెబ్సైట్కి వస్తారు, అట్లా దీనికి కూడా విజిబిలిటీ ఉంటుంది, చాలా ట్రాఫిక్ ఉంటుంది. వచ్చినప్పుడు వాళ్ళు ఇది చూసి ఇది అట్రాక్ట్ అయిన అనుకోండి, ప్రైస్ వల్ల దేని వల్ల దే విల్ కాల్ యువర్ నంబర్. అట్ ద సేమ్ టైం ఇక్కడ మిస్ అయినా కూడా ఇక్కడ ఫోటోలు కూడా పెడుతున్నాం కదా మనం, ఏంటనేది దానివల్ల వచ్చే ఛాన్స్ ఉంది. ఇది బ్యాక్ లింక్ కాదు, ట్రాఫిక్ కాదు, కానీ ఈ పేరు ఇక్కడ మనం ODMT.in అని పెట్టామనుకో డైరెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఈ నంబర్ కి వాట్సాప్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కదా. దేర్ యూ కెన్ ప్రమోట్ యువర్ వెబ్సైట్. దిస్ ఈస్ కాల్డ్ క్లాసిఫైడ్ సబ్మిషన్. ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది, మన వెబ్సైట్ కి విజిబిలిటీ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకేనా? వీడియో రికార్డ్ చేయలేదు సార్. ఏంటండి? వీడియో రికార్డ్ చేయలేదు. చేస్తున్నా, ఆల్రెడీ రికార్డ్ స్టార్టింగ్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ క్లాసిఫైడ్ సబ్మిషన్. ఓకే, క్లియర్, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఫోరం పోస్టింగ్ అండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా నేను. ఎనీ క్వశ్చన్స్ ఆన్ క్లాసిఫైడ్ సబ్మిషన్? When you come back next time, I want you to do 10 classified submission. అవి చేయండి. సేమ్ ప్రాసెస్ ఏనా సార్? అంతా ఏదైనా సేమ్ ప్రాసెస్, కానీ ఎవరైనా డబ్బులు అడిగితే చేయకండి, ఫ్రీ దానే ట్రై చేయండి. ఫ్రీ క్లాసిఫైడ్ సబ్మిషన్ ట్రై చేయండి. I want 10 submission. Don't do it for blog. I want to do it for website. ఏ వెబ్సైట్ దొరకకపోతే ODMT చేయండి, లేదంటే మీ రియల్ ఎస్టేట్ క్లయింట్స్ ఇచ్చిన కదా వాళ్ళకి చేయండి. ఓకే సార్. లేదంటే మీ ఓన్ వెబ్సైట్, ఇప్పుడు సాయి ఆయన వెబ్సైట్ చేసుకుంటారు, అట్లా చేసుకోండి. ఓకే, ఇది క్లాసిఫైడ్. నెక్స్ట్ గూగుల్కి వెళ్దామండి. ఆ పేరు టైప్ చేస్తా, గూగుల్కి వెళ్ళి సుభాష్ మంగళం అనుకోండి. మీ అందరూ ట్రై చేయండి, మీ పేర్లు ట్రై చేసి అట్లీస్ట్ మీ లింక్డ్ఇన్ అకౌంట్ అన్నా, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్నా, మీ ట్విట్టర్ అకౌంట్ అన్నా వస్తుంది. సో నాకైతే నా లింక్డ్ఇన్ అకౌంట్ వచ్చింది. దాంతో పాటు నేను యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, నా పేరు ఉంటుంది కాబట్టి నా యూట్యూబ్ వీడియోస్ వస్తున్నాయి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, నా ఫేస్బుక్ అకౌంట్. తర్వాత కోరాలో ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ, హూ ఈజ్ సుభాష్ మంగళం అనే క్వశ్చన్ ఉంది, ఇది ఒకటి. తర్వాత నా గురించి ఒక ఆన్లైన్ పోర్టల్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఆ ఆర్టికల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత నా ట్విట్టర్ ట్వీట్స్, రీసెంట్ గా చేసిన ట్విట్టర్ ట్వీట్స్ వస్తున్నాయి. తర్వాత బ్లాగర్ లో నా ప్రొఫైల్ కనిపిస్తుంది. సో మొత్తం మీద పేజ్ మొత్తం ఆక్యుపై అయింది. అయితే కోరాలో సంథింగ్ ఇస్ దేర్, హూ ఈజ్ సుభాష్ మంగళం అనే క్వశ్చన్ ఉంది. దానికి ఇక్కడ ఆన్సర్ చూస్తే అమన్ నౌషెడ్
Subhash is a fantastic educator. He offers a terrific balance of speaking, listening, and blah blah blah. He said something about me. Okay. Next, Deepika, one of the best digital marketing courses in Hyderabad. So Biswas, Sai Subhash, Lokesh Gaud. In such a way, so many people have written something about me. It's good for me. Then ఇది చూసిన తర్వాత నా కజిన్ కాల్ చేసింది, బ్రో నువ్వు మస్తు ఫేమస్ అవుతున్నావు అంటే ఎందుకు అని అడిగా. కోరా వాళ్ళు నీ గురించి రాశారు బై, మస్తు అనిపించింది అంటే థ్యాంక్ యూ అని చెప్పిన. కానీ ఆమెకు తెలియదు ఈ క్వశ్చన్ రాసింది నేనే. ఎవ్వడు వచ్చి మనల్ని ప్రమోట్ చేయడు, మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. నేను SEO ఎగ్జిక్యూటివ్ కాబట్టి నాకు ముందే తెలుస్తుంది అనమాట. అరే ఏం నా కీబోర్డ్ నా పేరు కొడితే నేను టాప్ లో రావాలంటే ఏం చేయాలి. అప్పుడు ఏం చేసిన, ఫేమస్ వెబ్సైట్ ఏంది కోరా. కోరాలో ఒక క్వశ్చన్ క్రియేట్ చేద్దాం నా పేరు మీద. ఇక్కడ కోరాలో సుభాష్ మంగళం అంటే రాదు, క్వశ్చన్ చేయాలి. వాట్, వేరు, హౌ, హూ ఇలాంటి క్వశ్చన్స్ మాత్రమే తీసుకుంటది. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, సరే హూ ఇస్ సుభాష్ మంగళం అని క్వశ్చన్ పెడదామని చెప్పి క్వశ్చన్ పెట్టిన. కానీ ఎవరికి తెలుసు ఆ క్వశ్చన్ ఉందని. కాబట్టి నా స్టూడెంట్స్ పిలిచి, అరే బాబు నీకు ట్రైనింగ్ నచ్చిందా, నచ్చితే ఓవరాల్ ఈ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి ఆన్సర్ రాయండి. వాళ్ళంతా జెన్యున్ గా రాశారు. ఆబ్వియస్లీ దే లైక్ మై ట్రైనింగ్. ఇఫ్ ఐ ఆస్క్ యూ విల్ ఆల్సో రైట్ రాస్తారా రాయరా? రాస్తాం సార్. యా, సో ఈ విధంగా రాసిరు అనమాట. మీరు బిలీవ్ చేయరు, నాకు దగ్గర 2 లక్షల బిజినెస్ వచ్చిందండి దీనివల్ల. ఎందుకంటే ఒక పర్సన్ ఒక ట్రైనింగ్ తీసుకునే ముందు వాళ్ళు గూగుల్లో రీసెర్చ్ చేస్తారు. సుభాష్ మంగళం అని చేసినప్పుడు ఇక్కడ వచ్చింది కదా, ఈ రివ్యూస్ అన్ని పాజిటివ్ వైబ్స్. కాబట్టి వాళ్ళు జాయిన్ కావాలా వద్దాలనుకున్నప్పుడు ఇది వెయిటేజ్ వస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్క కంపెనీ ఇది చేయాలి. కానీ ఎప్పుడు అట్లీస్ట్ నువ్వు 70% క్వాలిటీ మెయింటైన్ చేస్తావు. నువ్వే పెద్ద దొంగవి, స్టూడెంట్స్కి ఏం నేర్పియవు, నీకు ఏం రాదు, అలాంటప్పుడు ఫేక్ రివ్యూస్ చేయొద్దు. ఫేక్ రివ్యూస్ ఎప్పుడు చేసినా కూడా అది పోతుంది, జనాలు తెలిసిపోతారు అనమాట. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నాకైతే నేను 100కు 70 మార్కులు నేను ఇచ్చుకుంటా, బ్లైండ్ గా 70 మార్కులు ఇస్తాను. దాని తర్వాత 80, 90 అనేది స్టూడెంట్ ఇష్టం. కాబట్టి నేను న్యాయం చేస్తున్నాను ఆ వృత్తికి. కాబట్టి నేను బిలీవ్ చేసి నేను కొందరు స్టూడెంట్ వాడు రాయడం కాదు, వాడి ఫోన్ ముంచుకొని నేనే రివ్యూ రాస్తా కూడా, అంత ఫ్రీడమ్ ఉంది. వాడికి నిజంగా నేను నచ్చకపోతే ఏం చేస్తాడు, అది ఎడిట్ చేసి పెద్ద చెత్తనా కొడుకు ఇంక ట్రైనింగే రాదని రాస్తాడు కదా. అలాంటివి ఏమీ లేదన్నమాట. సో ఒక సంతూర్ సబ్బు అనేటోడు ఒక యాడ్ ఏం పెట్టిందంటే, ఒక అమ్మాయి బ్యూటిఫుల్ అమ్మాయి డాన్స్ చేస్తుందండి. చేస్తుంటే అక్కడ ఇంకో 2 బ్యూటిఫుల్ అమ్మాయిలు చూస్తున్నారు అమ్మాయిని, వావ్ ఎంత బాగుందని. అప్పుడు ఇంకో చిన్న బ్యూటిఫుల్ అమ్మాయి ఉరికొచ్చింది మమ్మీ అని. వాళ్ళు షాక్ అయిపోయారు. ఆ మమ్మీ అన్నప్పుడే పైన ఒక సంతూర్ సోప్ చూపించారు. అంటే సంతూర్ సోప్ పెట్టుకుంటే పెళ్ళై పిల్లలు ఉన్నా కూడా నువ్వు సోరా కనిపిస్తావు అని చెప్పారు. అది నిజమా అండి? అది ఎంత పెద్ద అబద్ధం అండి. నేను రోజు సంతూర్ సోప్ వాడతాను, నేను ఇంకా అంకుల్లాగానే ఉన్నా, మళ్ళీ ఎందుకు ఎంగలేను? సో వాళ్ళంత అబద్ధం ఆడినప్పుడు అది చూసిన హౌస్ వైఫ్స్ అందరూ కొనుక్కొని సంతూర్ సబ్బులు వాడడం స్టార్ట్ చేసి, వాళ్ళంత అబద్ధమే నిజమైనప్పుడు మనకు ఆల్రెడీ 70% సత్తా ఉంది. కాబట్టి మనల్ని మనము ప్రమోట్ చేసుకోవాలి. నీవు నిన్ను ప్రమోట్ చేసుకోకపోతే పనికి మాలిన వాడు ఒకడు ఉంటాడు, వానికి ఏం రాదు, వాడేం చేస్తాడు, వాడు ఫుల్ ప్రమోట్ చేసుకుంటాడు. ఆడేం చేస్తాడు, స్టూడెంట్స్ అంతా అక్కడ జాయిన్ అయిపోతారు, మోసపోతారు. నేను రీసెంట్ గా ఒక వర్క్ షాప్ అటెండ్ అయినండి. ఆడ ఊగే వాడు వీడు వస్తారు కదా, మీరు 1 కోట్లు సంపాదించారు, 2 కోట్లు సంపాదించి, ఏందో వీడు తమాషా, వాడు నిజంగా నేర్పిస్తాడా, వాట్సాప్ ఆటోమేషన్ క్లాస్ నేర్పిస్తాడా పోయినా ఎంత ఫాల్తు గాడు, 3+3 6 గంటలు వేస్ట్ చేసేవాడు. మొత్తం బిజినెస్ అండి. వాడు నేర్పించింది మనకు రాదా అండి? వాట్సాప్ లో డీపీ ఎట్లా పెట్టుకోవాలి, ఆటోమేటెడ్ మెసేజ్ ఏం పెట్టుకోవాలి, అన్ని చెత్త నేర్పించేవాడు. వాని మెయిన్ థింగ్ ఏంటంటే వాని కోర్సెస్ అమ్మనికి తీసుకుంటాడు. సో అలాంటి ఫేక్ పీపుల్ ఫేమస్ అవుతారు. కాబట్టి రియల్ గా టాలెంట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చేయాలి. మీకు చెప్పేది ఏంటంటే, ఏదైనా కంపెనీకి పనిచేస్తున్నారు అనుకోండి, కంపెనీని అబ్జర్వ్ చేయండి. 70% అనేది వాళ్ళు యూజర్ కి న్యాయం చేస్తున్నారు అనుకుంటే మీరు డైరెక్ట్ గా బాగా ప్రమోట్ చేయండి, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో కోరా ఇస్ అ ప్లాట్ఫామ్. ఇక్కడ పీపుల్ ఒక ఫోరం అన్నమాట. చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు, క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా వస్తాయి అనమాట. దిస్ ఇస్ కాల్డ్ కోరా. సో ఇక్కడ మన వెబ్సైట్ ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి చూడండి. ఇప్పుడు నేను ఎట్లా ప్రమోట్ చేసుకున్నాను, దానివల్ల నాకు బిజినెస్ ఇంప్రూవ్ అయింది కదా, ఎట్లా చేయాలి చూడండి. అయితే ఇక్కడ వాట్ ఈస్ యువర్ సాలరీ ఇన్ హ్యాండ్, దిస్ ఇస్ ద క్వశ్చన్. దీనికి ఎన్ని లైక్స్ ఎన్ని కామెంట్స్ చూడండి. సో ఈ విధంగా ఇది కూడా సోషల్ మీడియా అయిపోయింది. కోరా ఆల్సో హ్యాస్ బికమ్ ఎ సోషల్ మీడియా నౌ. సో వీ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్
మీరు 3 days టైం ఇస్తా, కోరాల బాగా అర్థం చేసుకోండి, SEO బాగా పనికొస్తుంది. ఓకే, విచ్ ఈస్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అన్న క్వశ్చన్ నేను రాద్దాం అనుకున్నా. రాయకండి, ఆల్రెడీ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ, మీరు సెర్చ్ చేసుకోండి. యాడ్ క్వశ్చన్ ఉంది కదా, అది సెర్చ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ సెర్చ్ చేద్దాం. ఆల్రెడీ క్వశ్చన్స్ ఉంటే మనకు తెలిసిపోతుంది. చాలా మంది రాసింటారు ఆడి. Which is the best digital marketing training institute in Hyderabad? I'm planning to do a digital marketing course. I'm in Chennai. What is a good institute in Chennai for digital marketing? చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరే చెప్పండి ఏం చేయాలి. ఇప్పుడు మీరు ఓడిఎంటీకి వర్క్ చేస్తారు అనుకో, మీరు ఏం చేస్తారండి? మనం రాస్తాం సార్. ఓడిఎంటీ అని ఆన్లైన్ లో కోర్స్ చెప్తారు. సుదర్శనం సార్ కరెక్ట్. మిగతా వాళ్ళండి అందరూ ట్రై చేయండి. ఓడిఎంటీ అనే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఇది ఆన్లైన్ లో ట్రైనింగ్ ఇస్తుంది. సుభాష్ మంగళం అనే సారు ట్రైనింగ్ ఇస్తాడు అనేది కొంచెం రాయాలి సార్. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నా అంత అదే. నిజం చెప్తున్నా, ఈ క్వశ్చన్ ను రియల్ గా క్రియేట్ చేస్తున్నాడు వాడు యూజర్ కాదు, ఆ ఇన్స్టిట్యూట్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెన్నై ఉంది కదా, ఓకే, ఆ కంపెనీ పనిచేస్తుంటే చేస్తాడు. కరియర్ కౌన్సిలరేట్ జాబ్స్ అండ్ కరియర్, ఓకే, వాళ్ళే కావాలని క్రియేట్ చేసి మళ్ళీ వేరే అకౌంట్ నుంచి వాళ్ళే ఆన్సర్ చేస్తారు. ఆ ఫస్ట్ ఆన్సర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇగో కన్సిడరింగ్ లెర్నింగ్ మార్కెటింగ్ ఇస్ ఎక్సలెంట్ కాదు. ఇక్కడ ఆన్సర్ ఎప్పుడు కూడా అరే భయ్ నువ్వు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలన్నా ఓడిఎంటీ ఓ సుభాష్ మంగళం పోయినావు అనుకో అందరికి తెలిసిపోతుంది ఇది ఫేక్ అని. అట్లా చెప్పొద్దు ఎప్పుడు కూడా. ఎట్లా చెప్పాలంటే నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నావా? నిజంగా నేను డిజిటల్ మార్కెటింగ్ ఈ మధ్య చాలా వింటున్నా పేర్లు. డేటా సైన్స్, బిగ్ డేటా ఎన్ని వచ్చినా కూడా డిజిటల్ మార్కెటింగ్ కింద నిలబడిపోయింది. దాదాపు 15 లక్షల జాబ్స్ ఉన్నాయంటే 2023, 2024 నాకు నచ్చింది. కాకపోతే మంచి ఇన్స్టిట్యూట్ వెతకడం అనేది చాలా కష్టము. బట్ రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక సజెస్ట్ చేసిండు, సుభాష్ మంగళం అంట. ఆయన గ్రేట్ లెర్నింగ్ అన్ అకాడమీ సింపుల్ బాగా ట్రైన్ చేసినట్ట. ఆయన పర్సనల్ వెబ్సైట్ ఓడిఎంటీ అని ఉంది, నేను కూడా చూసిన, చాలా బాగున్న వీడియోస్. నేనైతే రికమెండ్ చేస్తున్నా, మీ ఇష్టం. ఇది ఎట్లుందండి? డైరెక్ట్ సజెస్ట్ చేస్తున్నట్లేదు, ఒక ఒపీనియన్ లాగా ఉంది, ఒక సజెషన్ లాగా ఉంది అనమాట. దానికి అట్రాక్ట్ అయిపోయి కస్టమర్ క్లిక్ చేస్తారు. లెందీ ఉండాలి ఆన్సర్. ఎంత లెందీ ఉంటే ఆన్సర్ అంత టాప్ లో వస్తుంది అనమాట. వీడు చూడండి ఎట్లా చేసిండు వీడు. దీనికి ఇచ్చిన ఆన్సర్ వీడు అట్లనే మనం చెప్పిన కథలే పడ్డాడు, ఫోటో కూడా పెట్టిండు. తర్వాత లాస్ట్ కి వచ్చిండు ఇక్కడ ప్రమోషన్ స్టార్ట్ చేసిండు. IIM స్కిల్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ప్రీమియర్ డిజిటల్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా అండ్ గివ్స్ ఇంక్లూజివ్ లెర్నింగ్ బ్లా 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 రాసి ఏమేమి చెప్తాను ఇప్పుడు. ఇది మొత్తం అదే. వానికి 309 వ్యూలు వచ్చినాయి. అయితే ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ కోరాలో ఏముంటుందంటే, మీరు ఎప్పుడైతే ఆన్సర్ చేస్తారో మీరు నేను ఆల్రెడీ ఆన్సర్ రాసినండి. దీనికి ఆన్సర్ రాసినప్పుడు మీరు లింక్ ఇచ్చుకోవచ్చండి, మీ వెబ్సైట్ కి లింక్ ఇచ్చుకోవచ్చు. చూడండి, అంటే మీకు బ్యాక్ లింక్ వస్తుంది. ఆయనకి మంచిగా చెప్పి ఐఎమ్ ఆల్సో గివింగ్ ద వెబ్సైట్ లింక్ అని మన యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇట్స్ గుడ్ రైట్, గుడ్ ట్రాఫిక్ వస్తుంది అనమాట దీనివల్ల. సో దీనికి ఆల్రెడీ 13 వ్యూస్ వచ్చినాయి. ఒక్కడికి క్లిక్ చేసిన చాలుగా. ఇక్కడ చూడు, ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. Hi there, I used to have no idea what digital marketing was, but now I know thanks to Subhash Mangalam. If you are looking for visitors, leads, customers, is the right person to speak with you because ఇతను పోలాండ్ నుంచి నేర్చుకున్న కోర్సు ఆయన జెన్యున్ గా రాసేసాడు. ఓకే, ఆన్సర్ రాసేటప్పుడు మీకు అక్కడ ఆప్షన్ ఉంటుందండి, మీరు వెబ్సైట్ లింక్ ఇవ్వచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. నేను ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఈ చెన్నైదా నేను చూస్తుంది కాదు కదా, ఈ చెన్నైది ఓపెన్ చేద్దాం. రాసిన నేను, మనం రాయకుంటావా? చాలా వరకు రాసిన. ఇక్కడ ఉంది, ఇది కూడా రాసిన నేను. హౌ మచ్ అమౌంట్ ఇస్ బీయింగ్ స్పెంట్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ రాసేటప్పుడు పెద్దగా ఆన్సర్ రాసేయండి. రాసేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి, లింక్ ఉంది. ఆ కీవర్డ్ ఏదైతే పెట్టేసి లింక్ ఇచ్చేసి మీ డెస్టినేషన్ యూఆర్ఎల్ ఇచ్చేసేయండి. దెన్ యాడ్ అని కొట్టండి. ఇది ఎప్పుడు కూడా లెందీగా రాయాలి. చాట్ జీపీటీ వచ్చింది కదా మనకు, మొత్తం చాట్ జీపీటీలో పెట్టేసేయండి, కొట్టి పడేసేయండి, పోస్ట్ అని కొట్టండి చాలు. అర్థమైందా? ఫోరం పోస్టింగ్ అంటే ఏంటి? ఓకే, కొన్నిసార్లు మీ క్వశ్చన్ ఉండదండి, అంటే అది కొత్త క్వశ్చన్. ఇప్పుడు హౌ మచ్ ఐ హావ్ టు ఇన్వెస్ట్ ఆన్ ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, అది మీ క్వశ్చన్ అండి. అది ఎవరు రాయలేదు. అప్పుడు ఏం చేయాలి? క్వశ్చన్ నువ్వు రాసేయాలి. రాసేసి కోరాల ఇంకో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి.
అక్కడికి వెళ్ళి ఆన్సర్ చేయి. తర్వాత మీ ఫ్రెండ్ గానే ఆన్సర్ చేయమను, మీ గర్ల్ ఫ్రెండ్ ని అట్లా అందరిని ఆన్సర్ చేయమను. మెల్లమెల్లగా టాప్కి వస్తుంది, మెల్లమెల్లగా మీకు బ్రాండింగ్ కూడా అవుతుంది అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ కోరా. క్లియర్? అయితే ఇక్కడ ఫోరం పోస్టింగ్ అంటే కోరా ఒక్కటే కాదండి, మళ్ళీ ఫోరం పోస్టింగ్ సైట్స్ చాలా ఉన్నాయి, మీరు రీసెర్చ్ చేయండి. కోరా ఇస్ ద బెస్ట్ వన్. ఐ వాంట్ యూ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ద కోరా, బట్ కోరా ఇస్ నాట్ ఓన్లీ వన్. మీరు గూగుల్ చేయండి, మీకు దొరుకుతాయి. ఫోరం సబ్మిషన్ సైట్స్ అంటే చాలా ఉన్నాయి. అయితే ఈ Q&A అండ్ ఫోరం రెండు సేమే అండి. ఫోరం పోస్టింగ్ అంటే కోరా అనేది ఫోరం పోస్టింగ్ కిందకి వస్తుంది, Q&A కిందకి కూడా వస్తుంది. యాహూ ఆన్సర్స్ అని చదంగా చాలా వెబ్సైట్, ఇవి రెండు సేమే దాదాపు. ఓకేనా? ఇంకా ఈ ఫోరం పోస్టింగ్లలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. వర్డ్ ప్రెస్ ఫోరం ఉంది. వర్డ్ ప్రెస్ ఫోరం అంటే ఏంటంటే ఈ వర్డ్ ప్రెస్ యూజర్స్ అందరికి కూడా ఒక ఫోరం ఉందండి. అందులో ఇంటెలిజెంట్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేసుకుంటారు. ఇది ఎట్లా, ఇది ఇట్లా, ఈడ లాగిన్ కావాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి వర్డ్ ప్రెస్ ఫోరమ్స్ అని కొట్టేసి లాగిన్ కండి. ఆడ ఏం చేయాలంటే మనం బచ్చగాలం ఇప్పుడు వచ్చినా కదా, ఆడ మేధావులు చాలా మంది ఉంటారు, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 10 ఏళ్ళు. ఆడ మెసేజ్ పెట్టారు, అన్నా నమసానా, నా పేరు సాయి కుమారు, నాకు వెబ్సైట్ ఉంది tiktok.com అని. అయితే ఈ వెబ్సైట్ ఎందుకు ఫాస్ట్ గా లోడ్ అవుతుంది అన్న, ఏం ప్రాబ్లం ఉండొచ్చా అని పెట్టాలి క్వశ్చన్. వాడు చూస్తాడు, మేధావులు అంతా వచ్చి ఆన్సర్ చెప్తారు. హలో సాయి, నేను ఈ వెబ్సైట్ చూసిన, బాగుంది వెబ్సైట్, కానీ నువ్వు హై రెజల్యూషన్ ఇమేజ్ పెట్టావు, దీనివల్ల స్లో అవుతుంది, దాన్ని కంప్రెస్ చేసి పెట్టు. దీనివల్ల నీకు లాభం ఏమొచ్చిందండి? ఏం లాభం వచ్చింది? ఆ క్వశ్చన్ పెట్టడం వల్ల, వాడు నీకు ఆన్సర్ చేయడం వల్ల లాభం ఏమొచ్చింది? ట్రాఫిక్ పెరుగుతుంది. వాడిని వెబ్సైట్కి వచ్చిండు ఫస్ట్ నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వెబ్సైట్. మన ఇంటెన్షన్ వాడి ఆన్సర్ కాదు, వాడిని మన వెబ్సైట్ తెప్పియాలి. వెబ్సైట్కి వచ్చిన ట్రాఫిక్ పెరుగుతుంది. అట్లా వాడు 100 మంది వస్తారు, ఆన్సర్లు ఇస్తారు కదా. మళ్ళీ అన్న పెద్దనా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఇట్ వాస్ రియలీ హెల్ప్ఫుల్ అన్న, నాకు ఇంకో ప్రాబ్లం కూడా ఉందన్న, ఈడ కాంటాక్టర్స్ లా ఎందుకు చూసారా, వాడు మళ్ళీ వస్తాడు వెబ్సైట్. ఇది ట్రాప్. ఈ విధంగా చెయ్యాలి, తెలివితోడు చేయాలి. ఇక్కడ పోయి ఏమన్నా చేసి మన వెబ్సైట్ చూసుకురావాలి వాడిని, అదే మన మ్యాజిక్. ఓకేనా? ఇలాంటి ఫోరమ్స్ లో కూడా జాయిన్ అయిపోయి మన ట్రాఫిక్ మనం తీసుకోవాలి. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మన డోల్ కొట్టాలి అంతే. మనం కొట్టకపోతే ఎవడు కొట్టడు, ఇక లాస్ట్ కాడుకది మనకు వస్తుంది. మన కంపెనీ ఏ కంపెనీకి పనిచేస్తామో సరే, కంపల్సరీ ఆ కంపెనీకి ఈ విధంగా ప్రమోషన్ చేసుకోవాలి. ఓకే, క్లియర్? ఎనీ క్వశ్చన్? ఇప్పుడు ఫైనల్ గా నేను రివీల్ చేస్తా. కోరా ఎవరికి తెలియదు, ఎవడు సర్చ్ చేస్తాడు. స్లైడ్ షేర్ ఎవరికి తెలియదు, ఎవడు సర్చ్ చేస్తాడు. పింట్రెస్ట్ కూడా చాలా మందికి తెలియదు, ఎవడు సర్చ్ చేస్తున్నాడు క్వశ్చన్. దానికి ఆన్సర్ నేను రివీల్ చేస్తున్నా. ఇది ఒకటి కీవర్డ్ అండి. అయితే నాది నగరంలో నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటే ఇప్పుడు లేదు, 2014 కాబట్టి ఆ వెబ్సైట్ లేదు, లేదంటే ఆ వెబ్సైట్ టాప్ లో వస్తుండే. అయితే చూద్దాం ఎవరెవరు వస్తారు అన్నది. ఫస్ట్ ఏదో వస్తుంది, నెక్స్ట్ చూడండి జస్డైల్ వస్తుంది, సులేఖ వస్తుంది. ఈ జస్డైల్ సులేఖ అనేది దేని కిందకి వస్తాయండి? ఏ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ కిందకి వస్తాయండి? జస్డైల్ సులేఖ అనేది ఏ ఆఫ్ పేజ్ టెక్నిక్ కిందకి వస్తాయి? ఎనీ ఆన్సర్? క్లాసిఫైడ్ క్లాసిఫైడ్ సబ్మిషన్ వస్తాయి. ఇంతకుముందు చేసిన OLX click.in. సో ఇది నేను చేసిన క్లాసిఫైడ్ సబ్మిషన్. ఇగో సెకండ్ ప్లేస్ నా వెబ్సైట్ లేకున్నా నా ఆఫ్ పేజ్ ఇంకా ఉంది. అంటే నువ్వు click.in లో చేసేది ఎవడు రాకపోవచ్చు ఇక్కడ, కానీ నీ click.in చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అది గూగుల్లో వస్తుంది. ఇక్కడ నుంచి click.in కి ట్రాఫిక్ వస్తుంది. నెక్స్ట్ కిందికి వస్తాం. ఇదేంటండి? స్లైడ్ షేర్. ఇది ఏం టెక్నిక్ అండి? ఈ టెక్నిక్ పేరేంటి? డాక్యుమెంట్ సబ్మిషన్. అంటే నువ్వు చేసిన డాక్యుమెంట్ సబ్మిషన్ వేస్ట్ కాలేదు, అది ఇక్కడికి వస్తుంది. ఇది క్లిక్ చేసినట్టే మళ్ళీ నీ స్లైడ్ లో ఉన్న డొమైన్ నేమ్ కనిపిస్తుంది, ఫోన్ నెంబర్ వస్తుంది. పెరిగిందా? ఇదేంటండి? click.in. మళ్ళీ క్లాసిఫైడ్ సబ్మిషన్. ఓకేనా? ఇదేంటండి? చూద్దాం ఎవరు చెప్తారో. ఇదేంటండి? ఫోరం పోస్టింగ్స్ కాదు, క్లాసిఫైడ్. చూడండి యూఆర్ఎల్ చూసి చెప్పండి. యూఆర్ఎల్ అంటే బాగా చూసి చెప్పండి, ఇది మొత్తం చదవండి. బ్లాగర్ ఇది డైరెక్టరీ సార్.
సాయి చెప్పు. సగం వరకు డైరెక్టరీ వచ్చినా. సబ్మిషన్. డైరెక్టరీ కాదు సాయి, నువ్వు చెప్పింది కరెక్టే. సార్ ఏంది బ్లాగర్ అంటే ఏం టెక్నిక్ అది? వెబ్ 2.0. వెబ్ 2.0 ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక వెబ్సైట్ తయారు చేసి అందులో సొంత కంటెంట్ రాసి బ్యాక్ లింక్ ఇచ్చిన. ఆ వెబ్సైట్ కూడా టాప్ లో వస్తుంది. నువ్వు చూస్తే టాప్ 10 లా 6 7 నా ఆఫ్ పేజ్ టెక్నికే. సో నువ్వు చేసిన ఆఫ్ పేజ్ ఎక్కడ పోదు, నీ పింట్రెస్ట్ ఇమేజ్ వస్తుంది, నీ యూట్యూబ్ వీడియోస్ కూడా వస్తాయండి. ఇమేజ్, వీడియో, డాక్యుమెంట్, క్లాసిఫైడ్, వెబ్ 2.0 ప్రతి ఒక్కటి వస్తుంది. డైరెక్ట్ సబ్మిషన్ రాదు, అది ఓన్లీ బ్యాక్ లింక్ కోసమే. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కాబట్టి చాలా ఇంట్రెస్ట్ గా చేయాలి. ఇది బోరింగ్ అనిపించినా కూడా చేస్తే నీకు లాభం ఉంటుంది. అర్థమైందా? నేను ఇంతకుముందు చూపించిన కదా, సుభాష్ మంగళం అని కొడితే కోరా కూడా వచ్చింది. సో కోరా కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను బిస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కొడితే చాలా వెబ్సైట్లు ట్రై చేస్తాయి టాప్ లో రావడానికి. ఇయో జస్డెల్ క్లాస్మేట్ సబ్మిషన్ కూడా వచ్చింది, సులేఖ వచ్చింది. అదేవిధంగా కోరా కూడా వస్తుంది ఒక కీవర్డ్ కి. అది ఏ కీవర్డ్ కూడా నాకు తెలియదు. ఇంతకుముందు అయితే కోరా వస్తుండే. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ వచ్చింది. సమ్వేర్ ఇట్స్ నాట్ కమింగ్ ఎనీవే. సో కోరాలో పోస్ట్ చేసిన థింగ్ కూడా అక్కడ వస్తుందండి. ఆ విధంగా ఏ ఆఫ్ పేజ్ కూడా వేస్ట్ కాదు. కాబట్టి సీరియస్ గా తీసుకొని చెయ్యండి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, క్లాసిఫైడ్ సబ్మిషన్ 10 చేయండి. ఫోరం పోస్టింగ్ లో మీరు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ క్వశ్చన్ ఏదైనా ఉంటే పోయి మన ఓడిఎఫ్టీకి లింక్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ లింక్ చేయండి. సో దట్ ఐ విల్ గెట్ సమ్ లీడ్ వన్ డే. ఒక కోరానే కాకుండా ఇంకేదైనా కూడా చేయండి. ఐ వాంట్ యు ట్రై. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి కోరాలో, అలాంటి 5 సబ్మిషన్ చేయండి. డిఫరెంట్ దానిలో కోరాలో ఒకటి చేయండి చాలు, ఇంకో దానిలో కూడా చేయండి. అట్లా Q&A సైట్స్ కూడా కొన్ని ట్రై చేయండి. యాహూ ఆన్సర్స్ కానీ ఏమైనా ఉంటే ఇవి కూడా ఒక 5 ట్రై చేయండి. అర్థమైందా? టోటల్ 3+3+3 9 సబ్మిషన్ అయినాయి. రిగరస్ గా ప్రాక్టీస్ చేయండి. మనకు అర్జెంట్ ఏం లేదు. 1 సెకండ్.